అట్లాస్టిక్ గాలం వేసావు. ఏం తెలివి నేను 20 ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా. నువ్వు 60 ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి అయ్యట్లేవు. నాకు డౌటే. సౌండ్ ఎక్కువైందా? తగ్గిస్తా. అది కాదు బావా, ఆ లక్ష్మీనగర్ లో జనం 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు. వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు. అది నేను చెప్పేది. నీకేమో సౌండ్ పడదు. నేను 40 సెకండ్లలో లేపేస్తాను. నువ్వు పనితనం ఉన్నాడే బావా, నీ రూటే వేరు. రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు. మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్లోకి ఎక్కుతాం. చేతికి తెలియకుండా వేళ్లు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి. అబ్బా, ఇన్నాళ్ళకు పెద్ద మనిషి అయ్యావయ్యా. నిదానంగా నవ్వండి, బావకు సౌండ్ పడదు. ఆ కాలనీలో ముస్లింలు కూడా ఉన్నారు. మతాన్ని మించిన ఆటం బాంబు లేదు. బాంబు మనం పెడదాం, ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే. వాళ్ళ మధ్య చిచ్చు రేపండి. మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా. ఇంకే పోలీస్ బావ లాఠీ కూడా ఊపాడు. ఇక రెచ్చిపోవడమే. లక్ష్మీనగర్కు నిప్పంటుకుంది. గుండాలు మారణ హోమం చేస్తున్నారు. ఇదేదో రాజకీయ కుట్రలో ఉంది. వెంటనే బయలుదేరండి సార్, ప్లీజ్. సార్ ఏట్రా? లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్. నువ్వు అది వినలేదు సార్. వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపో. ఒరే దద్దమ్మా, లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా. భారతదేశమా ఓ విషాదమా, మతే లేని మతాలు మసి చేసిన నిలయమా, మాతృదేశమా మన్నించుమా. అన్నదే లేదు లేదురా, గంగ పాలు అయినవి నల్ల పూసలు, కార్చిచ్చులైనవి కడుపు కోతలు. ఈ దారుణం ఈ మారణం సాగించే సంఘం పగలా సెగలా కట్టెలా కాలని
వాటిలో జాతి మతాలిక్కడ నోళ్ళు విప్పవు, కులతత్వాలిక్కడ తలలు ఎత్తవు. ఈ రాజ్యమా రామరాజ్యము, బాపూజీ కలలే చితిలో రగిలి భ్రాంతిగా ముగిసెను, క్రాంతికై వేచెను. భరత్, ఇక్కడ మండుతున్న చితులు, శవాల కుప్పను చూసి నీకు నవ్వు రావడం లేదా? నవ్వు నవ్వు. కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులోనే కాలిపోయింది. పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రొమ్ములు ఇంకా కొరుకుతూనే ఉన్నాడు. కన్న బిడ్డ తెగిన తల దొరక్క దొరికిన మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాదుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఏమైంది నీ నవ్వు? హ? ఏమైంది నీ నవ్వు? నవ్వు, బాగా నవ్వు, బాగా నవ్వు. ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే. నవ్వవే, నవ్వు. నవ్వడం నీకు అలవాటేగా. ప్రాణం ఉన్న వాళ్ళ బాధలు చూసి నవ్వావు. ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వు ఇంకా పెరగాలిగా. ఇక్కడ తగలబడిపోతున్నవి వాళ్ళ శరీరాలు, కానీ నీ ఆత్మ, నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడికైపోయింది. చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాన్ని నువ్వు. నీ దారి నీకు తెలియదు, నీకు తెలియదు. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు, తల్లి జీవితం నేర్పిస్తుంది. కానీ తల్లికి తండ్రికి దూరమయ్యే అనాథగా బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు, జీవితం అంటే నవ్వు. నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా దేశం అని కలలు కన్నా మహాత్ముల దారిలో నడుస్తావు అనుకున్నాను. కానీ అన్ని కలలుగానే మిగిల్చావు. విప్లవ జ్యోతి వెలిగించి దారి చూపడం నీకెలాగో చేత కాదు. కనీసం చావు చూతంగా వెలిగించు. అందులో నీ నవ్వులన్నీ తగలబెట్టు. ఈ ప్రపంచాన్ని తగలబెట్టి అందులో నువ్వు తగలబడు. తగలబడిపో, నువ్వు తగలబడిపో. ఈ ప్రపంచాన్ని తగలబెట్టు. ఎవడో నువ్వు? హిందువా ముస్లింవా? మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి. మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి. భరత్, వాళ్ళ ఆఖరి నేను చూడలేనురా. ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే, తీసుకెళ్ళరా. ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు. వాళ్ళ కన్నీళ్లతో తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా,
క్రిస్టియన్వా అని అడిగానా? లేదే, అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండేరా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండేరా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా. తీసుకెళ్ళి ఇచ్చేసారా. చిన్నతనంలో మా నాన్న పోయాడు. అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈ రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టిన నీ సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ క్షణం నుంచి నిన్ను నాన్న పిలుస్తా. నాన్న, ఏమన్నావురా? నన్నేమన్నా? నాన్న అన్నావు కదా? అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి, నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా. ఏంట్రా ఏంటా చూపు? పర్వాలేదు, కొట్టు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, కొడితే చస్తాను. ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేనే. కొట్టు. నువ్వు చావకూడదురా. నా ఆయుష్ అంతా పోసుకుని బ్రతకాలి. ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? ఆ? మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడండి. నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు. బ్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి. చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్నంత కాలం ఇలాగే ఏడుస్తూ కూర్చుంటారా? కన్నీళ్లను నిప్పురవ్వలు చేసి అన్యాయాలను ఎదుర్కొంటారా? చెప్పండి. మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రాజకీయ గుండాల కాళ్ళు, చేతులు, తలలు నరికి మసీదులకు, దేవాలయాలకు తోరణాలు కట్టాలి. మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుక్కునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేధం ఆపు నీ సోది. నిజం నీకు తెలుసా? తెలుసా? తెలియకుండా ఎందుకు నోటుకు వచ్చేట్టు వాగుతావు? రా, ఇలా రా, అడుగు అడుగు. వీళ్ళని నా బిడ్డలను అడుగు. ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను నా అన్యాయంగా నరికి చంపారో చెప్తారు. చెప్పండి రా, చెప్పండి. ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా. వినపడిందా? వినపడిందా? హిందువులు హిందువులు చంపారు. రైట్. మంచంలో ఉచ్చబోసుకునే ఈ పిల్లలకు హిందువులు, ముస్లింలను నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీళ్ళు సరిగ్గా చెప్పగలరా? లాగులు, గుండీలు కూడా పెట్టుకోవడం చేతగాని పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పి స్మైల్. రైట్. ఇతను ఎవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం. అవునా? ఈయనెవరు? భారతమ్మ. నీ పెళ్ళానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? రైట్. ఇందులో హిందువుల నెత్తురు, ముస్లిం నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు, ఏది ముస్లిం నెత్తురు? రహస్యం చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువులని మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాం దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీరేవు హిందువా? కాదు. రాంభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరిగా అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా, ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర 2వ భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం మారిందని మరి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు కానీ తన్నుకు చావమని మతాలకు సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న 2 మతాలు. ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, 2 చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని? ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని? అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుడిని పూడ్చిపెట్టిన స్థలాలు. భయ్యా, నన్ను క్షమించు భయ్యా. అయ్యో. శభాష్. శవాల్ని పీక్కు తినడానికి కుక్కలు, మోసుకెళ్ళడానికి గాడిదలు వచ్చాయి. శభాష్ శభాష్. వెంట పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు.
రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా. పీనుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు. అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు, పదవి కోసం తల్లిని చెల్లిని పెళ్ళాన్ని తలచే డాఫర్లు. గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు. ఆగండ్రా, ఇది మా నిరుపేదల పవిత్రమైన నెత్తులతో తడిసిన స్థలం. మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు. మతం పేరుతో మీరు మనుషుల్ని విడదీస్తే మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం. విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే విరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం. ఇదిగో భర్తబ్బయ్య, ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం. ఎంతసేపు నీ గోల్ నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. ఇదిగో మీ కన్నీళ్లు తోవడానికి, మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఇసాధకర సమయం ఇది. వాడి వాడి అరిగిపోయిన రికార్డు, రెడీమేడ్ చొక్కాల రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆపండి. ఇదిగో భర్తబ్బయ్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. మేము అహింసవాదు. మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకురా? అది సంతోషమా నిన్నే. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే వెరైటీస్ గన్ల కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లోలాలు. వామ్మో, రాజకీయ గూండా ఖాళీ హస్తం. లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరి తీయండి. హలో, మంత్రి సంతోషాన్ని. నమస్కారం అండి. అదిగా ఆ చెమట్లు ఏంటి, ఆ వణుకుడు ఏంటి, ఎవరు ఫోన్ లో? నమ్మకం ఉమ్మేమన్నా పడిందా? అబ్బే లేదురా మాడ. పెద్ద మంత్రి గారు తూ అని ఉమ్మేశారు. మన విషయం ఢిల్లీ దాకా పోయిందంట. కడిగారు, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఏమిటో వీడి బతుకే బాత్రూమ్ అయిపోయింది. అసలు వెరైటీస్ గన్ల సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించడయో ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ అంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోత కూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కింద అనుకుంటూ, ఇక కాళీ బావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ, వెళ్ళు. ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా? లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా. రై, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు. నా మాట విను, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలేయి.
ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా బాగాడు. వాడు నీకు ఎవరికే తెలుసా? చెప్పు. గుండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఎవరు మీరు? ఏమిటి చోటు? ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలుడ తీసింది నా బిడ్డ కాదురా, భరత మాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి. చీకటిని దీపంతో చంపేస్తాం, పాపాన్ని ఎలా చంపగలం? పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్లాను. కానీ
అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది. ఓడిపోయాను. అనాథగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి అందరం అనాథలుగానే వచ్చాం. కేర్ ఆఫ్ ఫ్యాక్ట్ వరంగాళం. అంటే నీకు ఉన్నారు. కొందరికి రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అమ్మ సంగతి తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఎలాంటి వాడినో చెప్పే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. బీడీలు తాగుతాను. జెండా మార్కు బీడి, దేశభక్తి కోసం. జెండా మార్కు బీడీ వాసన, జెండా వాసన. అందుకే నాది గబ్బునూరు. వస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు. 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 ఉందిగా నాన్న నాన్న ఎవరతను? ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారా? నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుక? ఎవడ్రా? ఎవడ్రా మాట అన్నది? నాకు ఒక్కడే ఎవడ్రా? ఇద్దరు కొడుకులరా. నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు. అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు. చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు. నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం. అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడ్రా. వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితం అయిపోవచ్చు. నేను ఉండగా ఏడిపోతుంది నాన్న. ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తలముంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు. చెప్పు చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం
ఏయ్, ఆగో, శవాన్ని ఎవరో తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఉరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకొచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోడిని నాకు చెప్తావా? తప్పు చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. రే కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర కూడా టీ తెస్తాను. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్య రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డు బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్ గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చెప్పింది ఎవరు చెప్తారు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యు మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యు టూ మచ్? సే టెల్ మీ. ఎంత? 20 years. 20 years సర్వీస్. బేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న మూతలు ఉంటుంది, దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ దెబ్బతితే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పి పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొరి నువ్వే పెట్టాలరా. అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుక్కునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత నీ ఇష్టం. అన్నయ్య, వాడిని చూడు, వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సనుగుడు? మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు. మీ పీనుగుల బూడిద మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే, ఆలస్యం ఎందుకు? కానీ
ఎవరు? నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన ఖాళీ నేను భరతన్ రా. ఓ నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళని పంపావు. బూడిద రాసుకోవడం నువ్వు సోలం పట్టిన శంభు శంకరుడువా? నేలాంటి గుండాల నాయకులే విగ్రహాల లెవెలకు వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాల లెవెలకు వెళ్లకుండా చూడటానికి నేను పట్టుకున్నాను రా. ఓ థ్యాంక్స్. నా గొడ్డలికి పని కల్పించావు. అరే సత్య లోపల ఓ బన్నెడు కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. భరత్, చూసావా అప్పుడే నీ గొంతు అడుగుతుంది. బలానికి హార్లిక్స్ బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు బ్రాందీలు లేవు. నన్ను చంపమని పంపాను, నీ గుండాల బూడిద పంపాను. దాని పనిలో కలుపును తాగు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. థు, ఒట్టిగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశానికి అతకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువున నేను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.